మనోడు చెప్పినట్టు యాదమ్మ వెళ్ళి అరుంధతి ఫోటో తీయడం సిద్ధమవుతుంది. కానీ పిల్లలు బాగి రాతో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా అంజుకు చాలా కోపం వస్తుంది. యాదమ్మ అని చెప్పి గట్టిగా వస్తుంది. ఇంకా యాదమ్మ ఒక నిమిషం ఆగుతుంది. ఆ ఫోటో ఇలా ఇవ్వు అని అంజు అనగానే అది మీకెందుకు అని మనోడు అడుగుతుంది. మరి మా అమ్మ ఫోటో తీసుకెళ్ళి స్టోర్లో పాడేయమంటారా? అది వస్తువు కాదు, మా జ్ఞాపకం అని చెప్పి ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి దాన్ని చూస్తే మీ డాడీ డిస్టర్బ్ అవుతాను చెప్తున్నాను కానీ మనోహర్ కావాలి డైవర్ట్ చేస్తాడు. ఏం పర్లేదు, ఆ ఫోటో మడవలు పెట్టుకుంటాం, ఇలా ఇవి యాదమ్మ అని ఆకాష్ అడుగుతుంటాడు. వద్దు అని చెప్పి ఇవ్వద్దు అని మనోహర్ అంటుంది. కానీ యాదమ్మ ఇంకా ఏం మాట్లాడలేక అలా నుంచి మౌనంగా చూస్తాడు. ఇవ్వకపోతే బాగోదు యాదమ్మ ఇవ్వు అని చెప్పి బాగి అరుస్తాడు. ఇంకా మనోడు ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. ఇంకా యాదమ్మ వెళ్ళి అంజుకి ఫోటో ఇస్తుంది. ఇంకా అంజు తీసుకొని ఇంకా ఒక్కసారి పిల్లలు అందరు కలిసి వాటర్ వెళ్తూ ఉంటారు. మీకు చేసేది ఏం బాలేదు మనోహర్ గారు, మీకు అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చిన అర్ధత్ మేడం చంపేశారు. ఇప్పుడు మేడం ఫోటో కూడా లేకుండా చేస్తున్నారు. ఇది మీకు మంచి కాదు. ఆరు మేడం మిమ్మల్ని క్షమించదు అని రాతోడు అన్న మాటలకి క్షమించగా ఏం చేస్తుంది, చచ్చిపోయింది అని మన మాటలకి చా అని రాతోడు చాలా కోపం వస్తాడు. ఆరే కాదు, ఈ బతుకున్న బావి కూడా నన్ను ఏమీ చేయలేదులే అని చెప్పేసి ఇంకా అంటూ అమర్ కూడా నన్ను ఏం చేయలేడు, ఆ దేవుడు నన్ను ఏం చేయలేదులే అని చెప్పేసి మన మాటలకి తప్పుల మీద తప్పులు చేస్తున్నావు, నీకు కొంచెం కూడా భయం లేదుగా అని బాగి అనగాని నేను ఎన్ని తప్పులు చేసా సరే ఇదిగో ఆయన ఏంటి భయపడాలి అని చెప్పేసి బాగి అన్న మాటలకి ఇదిగో అయినా చూడు నువ్వు ఎన్ని తప్పులు చేసా సరే 100 తప్పుల తర్వాత శ్రీకృష్ణుడు కూడా అలాగే శిక్ష ఖండించాడు కదా, ఇలాగే నువ్వు చేసిన తప్పులన్నిటికీ శిక్ష పడే రోజు వస్తుందిలే అని బాగా ఎప్పుడు వస్తుంది అని మనోరు అంటుంది. టైం ఎందుకు వస్తుందిలే, నువ్వు ఎంత చేస్తావో అన్నిటి నువ్వు శిక్ష అనుభవిస్తావులే అని బాగా ఆశ మాట్లాడుతుంది. మనోరు మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా బాగా చాలా కోపంగా ఏం మాట్లాడలేకపోతుంటారు. పిల్లలు ఇంకా వాళ్ళ గదిలోకి వెళ్ళి కూర్చొని వాళ్ళమ్మ కూడా చూసుకుని బాధపడుతుంది. డాడీ గతం మర్చిపోయానమ్మా, మమ్మల్ని ఎవరిని గుర్తుపట్ల అని చెప్పి అంజు అదే పనిగా ఆరు ఫోటో చూసుకుని బాధపడుతూ ఉంటారు. నువ్వు ఉంటే అది జరిగేది కాదు, ఎందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పి ఆనంద్ బాధపడుతుంటారు. నువ్వు తీరా అమ్మ డాడీకి మొత్తం గుర్తొస్తుంది అని చెప్పేసి ఆకాష్ కూడా ఏడుస్తూ అంటూ ఉంటారు. ఇంకా అలాగే వాళ్ళ ఫోటో చూసుకుని కుమిలిపోతూ ఉంటారు. ఇంకా ఆకాష్ అలాగే ఆనంద్ అలా చూస్తూ ఏడుస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఆనంద్ వాళ్ళ అమ్మ ఫోటో తీసుకొని ఇంకా అదే పని చూసుకుంటూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఒకసారి గుండు హత్తుకొని కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటారు. రాతోడు వచ్చి పిల్లలు గమనిస్తూ ఉంటాడు. ఇంకా తను బాధపడుతుంటారు. పిల్లలకి డైవర్ట్ చేయాలనుకుంటూ పిల్లలు భోంచేద్దాం రండి అని రాత్రి పిలుస్తూ ఉంటారు. మాకు ఆకలిగా లేదు మేము తినాం అని చెప్పి అంజు మాటకి అలాగంటే ఎలాగమ్మా మీకు తిని నిలిపోవాలి, రేపు ఎగ్జామ్ ఉంది కదా అని రాతోడి మాటలకి డాడీస్ మమ్మల్ని గుర్తే పట్టట్లేదు, అసలు నోరా డాడీ పెట్టక ఏం లేదు అని చెప్పేసి ఆనందన మాటలకి రాతోడు ఫీల్ అవుతుంటారు. కానీ ఇంకా బయట కనపడకుండా నవ్వుతూ చూడమ్మా మీ నాన్నకి తొందర గుర్తొస్తుంది, ఇది అట్లాగా మీ డాడీతో హ్యాపీగా హాయిగా ఉండొచ్చు అని రాత్రి నాకు చెప్తూ ఉంటారు. ఆయన డాడీ నార్మల్గా మేమేం తినమో తాగం, మాకు అసలు ఏం వద్దు అని ఆకాష్ అన్న మాటకి ఆకాష్ బాబు అలా మాట్లాడకూడదు చూడు, లేకపోతే మిస్ అమ్మ బాధపడుతుంది, రాత్రి మిస్ అమ్మ ఎందుకు బాధపడాలి అని మన అంటేని ఇంట్లో పంపించేయచ్చు కదా అని చెప్పి అంజు అంటుంది. ఆయన ఆ పని చేసిన డాడీ అమ్మ తొందరగా జరుగుతుందిలే అని చెప్పేసి పదండి మీరు వచ్చి బోన్ చేయండి అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా అమర్ అటువైపు వెళ్తూ ఉంటాడు. వెంటనే అని చెప్పేసి ఆనంద్ అలాగే పిల్లలు అందరూ అంటూ ఉంటారు. అప్పుడే అమర్ అన్ని వింటూ ఉంటాడు. మమ్మల్ని వదిలే మాకు ఆకలి వెంటనే అని చెప్పేసి ఆకాష్ కూడా అంటూ ఉంటాడు. ఇంకా రాత్రి కూడా ఇంకా నచ్చపోయి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇదిగో మీరు తినకపోతే భుజం కూడా తిందు, పాపం చిన్నపిల్ల కదా మీలాగా ఆకలి తట్టుకోలేదుగా అని రాత్రి అన్నమాటకి నాకు కూడా ఆకలిగా లేదు అంకుల్ అని చెప్పి భుజం అంటుంది. అమ్మ అన్నం తినకపోతే నిద్ర పట్టదు, రాత్రి నిద్రపోతే మీరు రేపు ఎగ్జామ్ ఎలా రాస్తారు చెప్పండి అని ఇంకా రాత్రి అనగానే ప్లీజ్ రాత్రి మమ్మల్ని అసలు బలంత పెట్టకు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంజు కోపం మాట్లాడుతుంది. అవన్నీ అమర్ బయట వింటూ ఉంటాడు. ఇంకా మెల్లింగ్ రూమ్కి వెళ్తూ ఉంటాడు. ఇంకా రాత్రి ఏం చేయాలి అర్థం కాదు, ఇంకా బాధపడుతూ అలాగే పిల్లల్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే వెళ్ళి పిల్లలు అని చెప్పి అమర్ పిల్లలు ఒక్కసారి పిల్లలకి చాలా సంతోషంగా వాళ్ళ నాన్న చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఒక్కసారి సంతోషం వేస్తూ ఉంటుంది. ఇంకా అలాగే అమర్ చూస్తూ ఉంటారు. అమ్మని కలిపి పిల్లల్ని చూస్తూ ఉంటాడు. సార్ అంటే మీరు ఇక్కడికి అని చెప్పి రాత్రి అన్న మాటలకి ఇగో వెళ్ళి బోన్ చేయండి అని చెప్పి ఇంకా అమ్మ మాట పిల్లలు ఇంకా సంతోషపడుతుంటారు. అది చెప్పారు కదా చిన్నపిల్లలు బోన్ చేయడం ఉండకూడదు పదండి అని చెప్పి ఇంకా అమ్మ అంటూ ఉంటాడు. ఇంకా పిల్లలు ఒకసారి సంతోషపడుతూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ లేచి వెళ్ళి చేపట్టుకొని మీరు కూడా మాతో రండి అని
బుజ్జం అనగానే ఎక్కడికి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. భోజనానికి మాతో పాటు కలిసి మీరు కూడా తినాలి అని చెప్పేసి బుజ్జమ్మ చేపట్టు అడుగుతూ ఉంటుంది. ఇంకా అమర్ అలా చూస్తూ ఉంటాడు. ఏంటో చూస్తున్నారు, మీ తింటని మేము తింటాము రండి అని చెప్పి ఇంకా బుజ్జం అంటూ ఉంటుంది. ఆ తర్వాత అంజు ఆకాష్ కూడా ఇంకా లేచి వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గర నుంచుంటారు. రండి సార్ అని చెప్పేసి అదే పని పిల్లలు ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇంకా అమర్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. పదండి అని చెప్పి అమర్ అంటాడు. ఇంకా రాతో చాలా సంతోషం ముందే కిందకి వెళ్తూ ఉంటాడు. అక్కడ బాగి అలాగే యాదవ్ కలిసి డైరెక్ట్ అని చదువుతూ ఉంటారు. సంతోషంగా వచ్చి ఇంకా రాతో నవ్వుతూ ఉంటాడు. ఏంటి పిల్లల్ని పిలిచావా అని చెప్పి బాగానే వస్తున్నారు చూడు అని చెప్పి రాతో సంతోషం చూపిస్తూ ఉంటాడు. ఎవరితో చూడు అని చెప్పేసి రాతో అన్న మాటలకి ఇంకా బాగా చూసి షాక్ అవుతుంది. ఇంకా సంతోషపడుతుంది. చూసావా మిస్ అమ్మ, చూసావా సాక్షాత్ అరుంధతి మేడమే సార్ తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది కాదని చెప్పి రాతో మాటలు బాగా సంతోషపడిపోతుంటుంది. చూసావా తనే నడిపించాల్సిన కూతురు తనే చేతులు పట్టుకుని తీసుకొస్తుంది చూసావా మిస్ అమ్మ అని చెప్పేసి రాతో అంటూ ఉంటాడు. ఇంక యాదవ్ అలా గమనిస్తుంది. ఇదిగో చూడు మిస్ అమ్మ, ఆరు మేడం వల్ల సార్కి మొత్తం గుర్తొస్తుంది. ఆయన ఆరు మేడం వదిలేస్తుంది ఏంటి సార్ని అని చెప్పేసి రాత్రి గొప్పగా చెప్తూ ఉంటాడు. అప్పుడు పిల్లలతో అమరుస్తూ ఉంటాడు. కూర్చోండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మీరు కూడా కూర్చోస్తే అక్కడ కాదు ఎక్కడ అని చెప్పేసి అంజు ఇంకా చూపిస్తూ ఎప్పుడు మీరు ఇక్కడ కూర్చుంటారు అని చెప్పి ఆనంద్ ఆకాష్ కూడా లాగి ఇంకా కూర్చోమని చెప్తూ ఉంటారు. ఇంకా అమర చూస్తూ ఉంటారు. మేము కూర్చుంటే ఇక్కడ కూర్చుంటాము అని చెప్పి పిల్లలు అంటూ ఇంకా వాళ్ళ నాన్న ఇక్కడ కూర్చోమని చెప్పి వాళ్ళే స్వయంగా డైనింగ్ టేబుల్ తీసుకొచ్చి ఇంకా చైర్ తీసి ఇంకా కూర్చోబెడుతుంటారు. ఇదిగో ఏం చూస్తున్నారు మిస్సమ్మ, నువ్వు సార్ కొట్టించు నేను పిల్లలు చూసుకుంటా అని చెప్పేసి రాతాడు. అంటే పిల్లలు కొట్టిస్తూ ఉంటాడు. అమ్మని ఇంకా అలాగే అందరిని గమనిస్తూ ఉంటాడు. ఇంకా చూస్తూ ఉంటాడు. వామ్మో కొమ్మ మునిగలుగా ఉందా, వెంటనే వెళ్ళి మనం చెప్పాలిగా అని చెప్పి యాదవ్ అనుకుని మెల్లిగా పక్క వెళ్తూ ఉంటుంది. బాగి దగ్గర అమర్కి మొత్తం వడ్డిస్తాడు. మనవరి అని చెప్పి యాదవ్ అడుస్తాడు. ఏం చంప అని చెప్పి ప్రశాంత్ ఫోన్ తీసుకుంటూ మనవరి అడుగుతాడు. ఇంకేంటి కొంప కొల్లేనట్టు అరుచుకుంటూ వస్తున్నావు, ఏమైంది అని చెప్పి మన మాటలకి నీ కొంప ఏదైనా కొల్లేరైంది, అక్కడ బాగి రాత్రి పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా అని యాదవ్ అనగానే ఏంటి అందరూ కట్టుకట్టుకుని ఏడుస్తున్నారా అని మనం కానీ వాళ్ళు ఏడుస్తు నీకు వెనుక వస్తాను, వాళ్ళు ఏడుపుని చూసి నేను ఎంజాయ్ చేస్తాను కానీ అని యాదవ్ అనగానే మరి ఇంకేం చేస్తున్నారా అంట అని చెప్పి మనవరు అడుగుతుంది. ఏముంది అందరు కలిసి అమ్మసారికి భోజనం పెడుతున్నారు అని చెప్పి యాదవ్ ఆయన పెన్నం పెట్టాల్సిన భోజనం పెడుతున్నారా అని చెప్పి మన మాటలకి మనవరు ఏం మాట్లాడుతావు నువ్వు, భోజనం చేస్తూ సార్కి వాళ్ళకి ఏమైనా గుర్చేస్తే అని యాదవ్ అనగా చేస్తే చేసుకొని ఆయన అమర్ తనలో నలా చుట్టుపు చేస్తాడు అని మనవరు అంటుంది. మనవరి ఏంటి అసలు నిజంగా సార్ని ప్రేమించావా యాదవ్ మన మాటకి ఒకప్పుడు చాలా ప్రాణంగా ప్రేమించాను మనవరే అనగానే మరి ఇప్పుడేమైంది ఆ ప్రేమంతా ఏంటి పోయిందా, అమర్ చాలా కొడుకున్నావు ఏంటి అని చెప్పి యాదవ్ అన్న ఎప్పుడైతే అమర్కి నాకు కొంచెం మొత్తం తెలిసిపోయిందో అప్పుడు ద్వేషించి అసహించుకున్నాడు కదా, నాకు కావాల్సిన అమర్ ప్రేమ ద్వేషాన్ని కాదు, అందుకే అమ్మని చంపాలనుకున్నా చావు తప్పి బ్రతిపాడు అని చెప్పి మనవరు అనగానే ఇదిగో సార్ కథ మర్చిపో కదా, సార్ని తిప్పుకోవచ్చు కదా, సార్ని సొంతం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి యాదవ్ అనగానే ఇదిగో ఆయన అమ్మకి ఏమి గుర్తు చెప్పి నాయకు మాట్లాడతారు, తర్వాత గుర్తొచ్చింది నన్ను చంపేస్తాడు అని చెప్పేసి మన మాటకి ఆయన అమ్మసారికి గుర్తు రాకుండా ఏదో చేస్తాను కానీ యాదవ్ అనగానే చూడు ఆయన బ్రెయిన్ తనకి తప్పుగా రీసెట్ అయింది కదా, ఆయన రికవర్ కాదని చెప్పేసి డాక్టర్ అన్నారు కదా, ఆయన అంతా బాగా ఏ విధంగా చేస్తానని చెప్పి మనవాడు అంటాడు. మరి ప్లాన్ ఏంటని యాదవ్ పడుతుంది. అంటే అమర్ గతం గుర్తుగా ఉంటాను, గుర్తొచ్చింది అనుకో తను చంపేసి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోతా అని చెప్పి మన మాటలకి సరేలే సార్కి ఇప్పుడు అంత గుర్తొచ్చేలా ఉంది తొందరగా అని చెప్పి యాదవ్ అనగా సరే అని చెప్పి మనవాడు వెళ్తూ ఉంటుంది. ఇంకా అమర్ అలాగే బాగిని చూస్తూ అసలు మీరు ఎవరో అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకా బాగా కంగారు పడుతూ అలా చూస్తుంటారు. పిల్లలు కూడా అలాగే వాళ్ళ నాన్న చూస్తూ ఉంటారు. అసలు మీరు అంతా నాకు ఏమవుతారు చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అమర్ అలాగే చూస్తూ ఉంటాడు. అసలు ఈ పిల్లలంతా ఎవరు అని చెప్పేసి అమర్ మాట పిల్లలు ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా తినాలి చూస్తుంటారు. అసలు వాళ్ళకి నాకు ఏంటి సంబంధం అని చెప్పేసి అమర్ అడుగుతూ ఉంటారు. ఇంక పిల్లలు ఒకరు చూసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. రాతడు బాగి అలాగే అమ్మ చూస్తుంటాడు. భగవంతుడా కట్టుకున్న భార్యని కన్న బిడ్డలు కూడా సార్ గుర్తుపట్టలేకపోతున్నారే అని చెప్పేసి రాతడు బాధపడుతూ ఉంటాడు. చెప్పండి అసలు ఇల్లు కొత్తగా ఉంది, చెప్పండి మీరు అంతా అపరిచితిలో ఉన్నారు, అసలు మీరు అంతా ఎవరు అని చెప్పి ఇంకా అమర్ అడుగుతూ ఉంటాడు. బాగా కళ్ళం నీళ్ళు చూసుకుంటుంది, ఏడుస్తుంది. అంటే 2 రోజులు అయ్యాక మీకు మెల్లగా మొత్తం అన్నీ చెప్తాము, ఇప్పుడు భోజనం చేయండి అని చెప్పేసి బాగా అంటుంది.
ఇంకా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఇంకా అలాగే అమర్ గమనిస్తుంటారు, ఇదేంటి మీ కళ్ళ నీళ్ళు ఎందుకు వస్తాయి అమర్ అనగానే ఇంకా పిల్లలు కళ్ళ నీళ్ళు తీసుకుంటుంటారు. బాగా ఏడడం మానేసి కళ్ళ నీళ్ళు తీసుకుంటూ ఉంటుంది. ఇంకా అలా చూస్తుంటారు, ఏంటి మీరు ఏడుస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఎందుకు అని అమర్ అడుగుతూ ఉంటారు. మీరు ఎందుకు అందరూ బాధపడుతున్నారు, చెప్పండి అసలు ఏం జరిగింది అని చెప్పి అమర్ అన్నమాటలకి ఏం లేదండి, లేట్ అవుతుంది, మీరు భోజనం చేయండి అని చెప్పేసి ఇంకా బాగా అంటూ ఉంటుంది. సరే మీరు కూడా తినండి అని చెప్పేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. ఇంకెప్పుడైతే అమర్కి తినబోతుంటాడో వచ్చి ఇంకా చేపట్టుకుని ఆపేస్తుంటుంది. ఇంకా అందరూ అలాగే మనల్ని కోపంగా చూస్తూ ఉంటారు. అమర్కి ఏం అర్థం అలా టెన్షన్ పడి చూస్తూ ఉంటారు. ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఏంటి మనం ఏం చేస్తున్నావు, తింటున్నాను ఆపుతావేంటి అని బాగా కోపం మాట్లాడుతుంది. అయినా నువ్వేం చేస్తున్నావు, అమర్కి ఏం బెటర్ తినిపిస్తావేంటి అని మనవరి అనగానే సార్ రోజు ఈ ఫుడ్ ఏదో తింటారు కదా అని రాత్రి అనగానే ఇది వరకు వేరు, అమర్ ఇప్పుడు స్పెషల్ ఫుడ్ తినాలి అని చెప్పేసి మన అనగానే ఏంటి స్పెషల్ ఫుడ్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అవును అమర్, నీకు స్పెషల్ ఆర్డర్ చేశాను, కాసేపట్లో వస్తుంది, తిండి వీళ్ళు తింటారులే అని చెప్పేసి మనకి ఆపుతూ లే అని చెప్పేసి ఇంకా అమర్ చేయ ప్లేట్ అని కడిగేస్తుంటుంది. అని చెప్పి బాగా రాత్రి అలా చూస్తుంది. ఇంకా పిల్లలు చాలా బాధపడుతుంటారు. ఇగో లేచిపో అమర్ పద అని చెప్పి మన అంటూ ఉంటుంది. ఒక నిమిషం ఆగు అని చెప్పేసి అసలు నేను ఎవరిని, నా పేరేంటి అని చెప్పి అమర్ అడుగుతుంటాడు. నువ్వు అమరేంద్రవి, ఆర్మీలో పెద్ద ఆఫీసర్వి అని మన రంగానే ఇల్లు ఎవరిది, అసలు వీళ్ళందరూ ఎవరు అని చెప్పేసి ఇంకా అమర్ అడుగుతూ అసలు వీళ్ళు నాకేమవుతారు అని చెప్పి అసలు ఎక్కడెందుకు ఉన్నాను అని అమర్ అదేమైనా అడుగుతూ ఉంటాడు. అసలు ఏంటి ఈ ఇల్లు వీళ్ళందరూ నా వాళ్ళ ఏంటి అని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు. నీకు అసలు ఏం గుర్తులేదా అమర్ అని చెప్పి మనోడు అడుగుతూ ఉంటుంది. లేదు నాకు అంత అయమయంగా ఉంది అని చెప్పి అమర్ అనగానే నేను ఎవరో కూడా తెలియదు అని చెప్పి మనోడు అంటే మీరు అని చెప్పేసి మీరే కదా అన్నారు నాకు బాగా కావాల్సని చెప్పి అన్నారు అని చెప్పి అమర్ మాట్లాడి మనం సంతోషపడుతుంది. ఇంకా బాగి పిల్లలు రాతడు ఇంకా చాలా కోపం వస్తుంది. ఇంకా అలా చూస్తూ ఉంటారు. ఇంకా మరి అదే పని బాగించి నవ్వుకుంటూ ఉంటుంది. ప్రస్తుతానికి తెలిసిన ఈ రెండు విషయాలు నీకు చాలే, మిగతా విషయం తర్వాత చెప్తాను చెప్పి మనం అన్నట్లకి నాకు ఎప్పుడు తెలియాలి, నాకేం గుర్తు రావట్లేదు అని చెప్పి అమ్మ టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు ఇల్లు ఎవరిది, అసలు వీళ్ళందరూ ఎవరు, నాకు వీళ్ళకి ఏంటి సంబంధం అని చెప్పేసి అదే పనిగా అమ్మ ప్రశ్నిస్తూ నేను ఎందుకున్నాను, నాకు అసలు ఏమైంది అని చెప్పేసి ఇంకా అమ్మ తలపట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా సార్ సార్ అని చెప్పేసి ఇంకా రాత్రి కనపడుతుంటాడు. నా తల బద్దలు అయిపోతుంది, అసలు పిచ్చి పట్టినట్టుంది అని చెప్పేసి ఇంకా అమర్ ఆశపడుతూ ఉంటారు. అసలు నాకు తల బాగా నొప్పి వచ్చేస్తుంది, భరించలేకపోతున్నాను అని చెప్పేసి అసలు నాకు తలంతా పోటు వచ్చేస్తుంది అని చెప్పి తల పట్టుకొని అమర్ ఇబ్బంది పడుతుంటారు. సార్ సార్ మీకేం కాదు సార్, అసలు రెస్ట్ తీసుకోండి సార్, నాతో రండి సార్ అని చెప్పేసి ఇంకా రాత్రి దగ్గరగా అమ్మని తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా బాగా పిల్లలు ఇంకా చాలా బాధపడుతుంటారు. ఇలా జరుగుతుందని అమ్మ దగ్గర రాబట్టి చెప్పారు. ఇప్పుడు చూడండి మీ వల్ల అమర్ ఎంత నరక యాతన పడుతున్నారు. ఏంటి అమర్ నరా చిట్లుపోయి చనిపోతే మీరు చూసుకుంటారా మన మాటలకి బాగా కోపం గట్టిగా వస్తుంది. ఏ నాన్న వెళ్ళడం కాదు, అమర్ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు కదా డాక్టర్, ఇదిగో అమర్ బాస్ నాది, అసలు మీరు ఎవరు అమ్మ దగ్గర రావడం ఊరుకోను, అసలు గతం గుర్చేయద్దు అని చెప్పేసి పిల్లలు మీకు చెప్తున్నా, మీకు మీ డాడీ కావాలంటే ఆయన దూరం ఉండదు, దగ్గరికి వచ్చారు అక్కడ జాగ్రత్త అని చెప్పేసి మనకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకా పిల్లలు ఇంకా ఏం మాట్లాడరు, ఇంకా అలా చూస్తుంటారు. ఇంకా బాగా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా తెల్లారుతుంది. ఇంకా లేచి బాగా ముగ్గులు వేస్తుంది. ఇంకా అంజు అలాగే బుజ్జమ్మ పక్కన అన్ని చూస్తూ ఉంటారు. కానీ పదే పదే ఇంకా బాగా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా రాతోడు ఇంకా బయట నుండి లోపలికి వస్తూ ఉంటాడు. గుడ్ మార్నింగ్ మిస్ అమ్మ, గుడ్ మార్నింగ్ పిల్లలు అని చెప్పి రాతోడు అనగానే ఏంటి ఈరోజు లేట్ అయింది రాతోడు అని చెప్పి బాగానే అంటే నైట్ సైన్ నిద్రపట్లేదు మిస్ అమ్మ, అందుకే పొద్దున్న లెగలేకపోయాని చెప్పి రాతోడు అనగానే పర్లేదులే రాతోడు, నేను పిల్లలు కూడా చాలాసేపు నిద్రపోలేదులే అని చెప్పేసి బాగి అనగానే సార్ గతం మర్చిపోయిన నా బాధ నా మనసులో తట్టుకోలేకపోతున్నామని చెప్పి రాత్రి మాటలకి అసలు డాడీ కథను గుర్తుంటే అల్లి మనం లేచి మమ్మల్ని లేపి ఎక్సర్సైజ్ చేయించేవారుగా అని చెప్పి అంజు గుర్చేస్తూ ఉంటారు. హోంవర్క్ మర్చిపోతే గుర్తు చేసి మరి హోంవర్క్ చేయించేవారుగా అని చెప్పేసి అంటూ ఉంటారు. మా స్కూల్ విషయం అడిగేవారు, మాకేమైనా ప్రాబ్లం ఉంటే అన్ని డిస్కస్ చేసేవారుగా అని చెప్పేసి ఆకాష్ కూడా అంటూ ఉంటారు. రోజు సార్ నిద్రలేపేవారు అని చెప్పి ఈరోజు అసలు అన్నీ మిస్ అవుతున్నాను అని చెప్పి ఇంకా బుజ్జం కూడా అంటుంది. పిల్లల మాటలు ఒకదాకా అన్ని విని ఇంకా బాగా రాత్రి కూడా బాధపడుతుంది.